హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజైతే మన రెసిపీ ఐస్ క్రీమ్ అండి, కస్టర్డ్ ఐస్ క్రీమ్. మనకు చూస్తే తెలుస్తుంది కదండి, చాలా క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. మనం అన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం చాలా చక్కగా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్గా ఈ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామో. మరి చూడండి, ఇలాగా స్పూన్తో తీస్తే చాలు ఎంత స్మూత్గా ఉందో ఐస్ క్రీము. మరి ఈ ఐస్ క్రీమ్ మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరిగా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా అయితే 1 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి. నేను గేదె పాలు తీసుకున్నాను. పాలు ఎప్పుడు కూడా మన ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అనేది వస్తుంది. అలాగే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, వెనిలా అండి, వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే పెనం అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇప్పుడు ఈ పాలు అయితే వేసుకుంటున్నాను. ఈ పాలన్నీ పోసుకొని లాస్ట్ కొంచెం పాలు అయితే ఇందులో ఉంచేసుకున్నాను. మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఉన్న పాలు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలలో మనం పౌడర్ గుండ అయితే వేసుకుందాము. నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 4-5 స్పూన్లు పూర్తిగా పౌడర్ అయితే వేస్తున్నాను. ఒక 5 స్పూన్లు అయితే పౌడర్ అయితే వేసానండి నేను. వేసి ఇది బాగా మనకు ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అనేది మనకి బాగా మరగాలండి. ఇవి ఒక 5-6 పొంగులు వచ్చే వరకు కూడా పాలు అనేది బాగా మరగాలి. చూడండి, నాకు బాగా పాలు అయితే ఒక 5-6 సార్లు అయితే బాగా పొంగాయి. మేగడది కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. హై మంట మీద మరిగించుకోండి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు షుగర్ అయితే వేస్తున్నాను. చూడండి, కప్పుతోటి 3/4 కప్పు అయితే నేను షుగర్ అయితే వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోద్దండి 3/4 కప్పు. మనం ఇక్కడ టేస్ట్ చేసి చూస్తే మీకు పందారు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అనేది మీకు తెలిసిపోద్ది. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షుగర్ బాగా కరిగింది కదా. ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడరు ఉంది కదండి, అది మళ్ళీ ఇంకోసారి స్పూన్తో బాగా కలుపుకోండి. లేకపోతే అడుగున మనకి పౌడర్లాగా ముద్దలా ఉండిపోద్ది. ఇప్పుడు ఇది కలుపుతా మనం స్లిమ్ అంట పెట్టేసుకోవాలి. బాగా స్లిమ్ అంట పెట్టేసుకొని మనం ఇది పోస్తా పక్క కలుపుతూ ఉంటే మనకి ఎక్కడ ఉండలే కట్టకుండా క్రీమ్ చాలా బాగా వస్తుందండి. స్లిమ్ అంటే పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టారంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా చిన్న మంట పెట్టుకొని ఇలా గరిటతో మనం పోస్తే ఇలా కలుపుతూ ఉంటే మన క్రీమ్ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది మనకు వచ్చిందో. మనకి ఇలా కొంచెం ఇలా ఉడుకుతుంది కదండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంట అయితే మాత్రం మనం స్లిమ్ అంటే పెట్టుకోవాలి. మీరు పెద్ద మంట కానీ పెట్టారంటే మనకి ఉండలు కట్టేసి మాడిపోద్దండి. కాబట్టి చిన్న మంట మీదే మనం ఈ కస్టర్డ్ అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. పూర్తిగా ఆప్షనల్. మనకి ఇంకా లుక్ బాగా కనబడడానికి, ఐస్ క్రీమ్ లుక్ బాగా కనబడడానికి అయితే నేను వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేసుకోవడం వల్ల మన కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది ఇంకా బాగా లుక్గా కనబడుతుంది. ఈ ఫుడ్ కలర్ బాగా కలిసే వరకు బాగా కలిపేసుకొని ఇలాగ చిన్న మంట మీద మనకి బాగా తిక్కగా తయారయ్యే వరకు కూడా ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇలా కలుపుతూనే ఉండాలి మనకు ఉడికినంతసేపు కూడా. మనకి ఇలా రావాలండి. ఇలా గరిటెతో తీసామంటే మనకి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ లెవెల్లోకి వస్తే మనకి అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బాగా చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఇది చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటలైనా ఉంచామంటే మనకి కొంచెం కూల్ అవుతుంది. ఒక 2 గంటలు 3 గంటలైనా ఈ పెనంతో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత చూడండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను 3 గంటల తర్వాత అయితే తీసాను. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి. మరి రఫ్గా కాకుండా మనం వేసి ఆపి మనం బాగా మంచి క్రీమ్లా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగా క్రీమ్లాగా తయారు చేసుకున్నాం కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రావాలి. మరి పలసగా కాకుండా ఇలా వస్తే మనకు సరిపోద్ది. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను. కరెక్ట్గా ఉన్న మూతన్న బాక్స్లోనే ఇలా వేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు, స్టీల్ డబ్బా అయినా పర్లేదు. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమం అంతా ఇందులో అయితే వేసుకొని నేను ఫ్రిడ్జ్లోని ఒక 5-6 గంటలు అయితే పెట్టేసుకున్నాను. చూడండి, తీసి అయితే చూపిస్తున్నాను మీకు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మనం మిక్సీలో వేసి ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా 2 సార్లు చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా ఇలా మిక్సీలో వేసుకొని
నా దగ్గర ఫేస్ క్రీమ్ లేదండి. మనకి ఇంటికాడ ఉన్న వాటితోటే తయారు చేసుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు ఆ క్రీమ్ బదులు మనం పాల మీద మీగడైతే వేసుకోవచ్చు. నేను 4 రోజుల నుంచి మీగడనేది తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా ఐస్ క్రీమ్ చేసుకుందాం అన్నప్పుడు మీరు ముందుగా ఇలా పాల మీగడ అనేది పెట్టుకున్నారంటే క్రీమ్ అది అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ మీగడ కూడా ఇందులో వేస్తున్నాను. మీగడ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మిక్స్ అయితే చేసుకుందాము. మరి రఫ్గా కాకుండా వేసి ఆపి అలా చేసుకుంటే బాగా క్రీమ్గా బాగా తయారవుతుంది. చూడండి మనకి ఐస్ క్రీమ్ చాలా బాగా తయారైంది కదా. ఇప్పుడు అదే జార్లోని అదే మనం డబ్బాలోని వేసేసుకుందాము. క్రీమ్ అంతా కూడా ఈ డబ్బాలోని పూర్తిగా వేసేసుకోవాలి. అలాగే మీకు డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే ఇందులో అయితే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఒక కవర్ అయితే పెడుతున్నాను. ఈ కవర్ పెట్టుకోవడం వల్ల లోపలికి మనకి ఐస్ అయితే ఫామ్ అవ్వదండి. మనకి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఏదైనా పాలిస్టర్ కవర్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా మూత గట్టిగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లోని పెట్టేసుకోవాలండి. పూర్తిగా ఫుల్ కూలింగ్ అయితే ఉండాలి. మనకి లో కూలింగ్ కానీ ఉన్నదంటే ఐస్ క్రీమ్ అయితే తయారవుదండి. మీరు ఎన్ని గంటలు పెట్టినా అలాగే ఉంటుంది. మనకి హై కూలింగ్లోని పెట్టుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. చూడండి నేను హై కూలింగ్లో పెట్టుకున్నాను. ఒక 12 గంటలైనా పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం అయినా పర్లేదు. 10-12 గంటలు కంపల్సరీగా హై కూలింగ్లోనే మనం పెట్టుకోవాలి. పైన చూసారా మనం ఈ మూత పర్ఫెక్ట్గా పెట్టడం వల్ల మీదన ఐస్ కానీ వాటర్ కానీ మూత మీదే పడిపోద్ది. అలాగే కవర్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఆ నీటి చెమ్మ అది కూడా మనకి కవర్ మీద ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్లోకి మాత్రం వెళ్ళదు. ఇలా అయితే మనకి ఐస్ క్రీము మనకి ఐస్లా కాకుండా క్రీమీలాగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి మనకి ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది కదా. మరి గట్టిగా కాకుండా చాలా క్రీమీగా చాలా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనకి ఇవన్నీ ఇలాగా మనకి ఎప్పుడు కూడా హై కూలింగ్లో ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది. లో కూలింగ్లో కానీ పెట్టారంటే మీరు ఎంతసేపు పెట్టినా సరే మనకి ఐస్ క్రీమ్ అయితే తయారవ్వదు. కాబట్టి మనకి హై కూలింగ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక లోతు గరిటె తీసుకొని దాంతో అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి గరిటెతో నేను ఐస్ క్రీమ్ తీస్తే ఎంత సాఫ్ట్గా వస్తుందో. అంటే మనకు ఇందులో వాటర్ అనేది ఎక్కడ కూడా ఫామ్ అవ్వలేదు. మనకు పాలు కూడా చాలా చిక్కటి పాలు తీసుకున్నాము. మనకు పాలు కూడా కొంచెం నీళ్ళు కలిపిన లేదు పలచటి పాలు అయితే తీసుకున్నా అందులో వాటర్ అది ఉన్నా మనకి ఐస్ లాగా మనకి ఫుల్ ఐస్ టైప్లోకి అయితే కనబడుతుంది. కానీ ఐస్ క్రీమ్ ఇంత సాఫ్ట్గా అయితే మనకి రాదు. మన పూర్తిగా క్రీమీ పాలు అదే మనకి బాగా ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుంటేనే ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా మనకు తయారవుతుంది. చూడండి ఎంత బాగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయిందో. మనకి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా సాఫ్ట్గా ఉంది ఐస్ క్రీమ్. చాలా సాఫ్ట్గా అయితే చాలా బాగుందండి. కంపల్సరిగా ట్రై చేయండి. మీకు నేను చెప్పింది కూడా మీకు బాగా అర్థమైంది కదా. బాగా ఫాలో అయ్యి కంపల్సరిగా ట్రై చేసి సమ్మర్లో అయితే మీ పిల్లలకైతే చేసి పెట్టండి. మరి మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి స్పూన్తో తీసిన ఎంత సాఫ్ట్గా మనకైతే కనబడుతుందో. ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.